చిట్టిబాబు చెప్పండి సార్. చెట్టు ఒత్తుగా ఉండాలి, అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్. మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. జుట్టు కొంచెం ఆరనివ్వండి సార్, లేకపోతే జలుబు. ఏమనుకుంటారు మావ నా గురించి? ఏమనుకుంటున్నారు? డబ్బులు వాళ్ళు లవ్ చేయకూడదా? సంపాదించే వాళ్ళు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్. కస్టమర్ అని ముందే చెప్పొచ్చు. ముందు బ్యాగ్ ఏంటి ఇది? సార్ నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే సార్ జుట్టు తొందరగా కానివయ్యా. కాకినాడలో అమ్మాయి వెయిటింగ్. సార్ సింగిల్ సైడ్ కుక్కలు కూడా తిరుగుతాయి మా డబ్బులు. నేను సంపాదించలేనా? నేను ఎంతమందికి ఫారెన్లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. భూమి కాదురా, ఆయన భూమి. కానీ గడ్డి లేదు. సారీ సార్, ఫ్లోలో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో. చిట్టిబాబు నోరు ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు. తప్పుగా నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. మామా, నా చెల్లెలు పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరా. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు, 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరా. నీ ఏమేం చెట్టు బాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మంది వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్ జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా. వాడిని కూడా సర్వేశాం. అరే లోపల ఏం చేస్తున్నావురా? అసలే కత్తులు, చాకులు, కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా, బయటికి. కత్తి వేసేసారు. లోపలికి వెళ్ళి అన్ని మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసి పెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చేయి. మావా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే అన్న చిన్నపిల్లాడు, జాగ్రత్త చూసుకో. చిట్టిబాబు ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందు ఆ కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మామా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా. ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యకాలు వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. రేయ్, నీ ఫిగరు ఏంటి? పొగరా నాకు? నీ లవ్వరా? రేయ్ మామా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే మీరు మాట్లాడుతూ ఉండండి. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో, నా కొట్ట నీకు గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఏ? ఓ, అంటే ఇంతకు ముందు నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? పురం. చిట్టిబాబు, సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్ తో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనసు మా అక్కతో మాట్లాడు. ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పను రా. చెప్పను ఏంటి? ఇప్పుడు చెప్పను. నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్గా గాలి తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ ఓ మావా ఆ. ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు ఎద్దవ్వ గోల. నీకు హెల్ప్ చేయాలని ఎంత దూరం వచ్చాను చూడు, నన్ను అనాలి. సిస్టర్ పెద్దగా సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఆ, ఈ బ్రదర్ అంటే వాల్యూ లేదా? పోవే. ఆ, ఆ, భయంకరమైన టెన్షన్గా ఉందిరా. తారా ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా.